బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ రహదారిపై స్థానిక ఎన్నికల సందర్భంగా వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు వారి స్వగృహంలో అర్చకులు పూజలు చేసి వేద ఆశీర్వాదం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మధ్యాహ్నం పరీక్షలకు 6,840 మంది విద్యార్థులకు గాను 6,462 మంది హాజరు కాగా 378 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ మధ్యాహ్నం అన్ని పిటిషన్లు పరిశీలించాక తేదీ ప్రకటిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు హైకోర్టు సింగిల్ బెంచ్లో పిటిషన్లు దాఖలు చేయగా స్టే విధించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. పవన్ దిష్టి వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. పవన్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన వల్ల తెలుగు ప్రజల మధ్య ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయారు తప్ప వారి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు అన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై ₹5,000 పెరిగి చాలా రోజులకు ₹2 లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు ₹2,01,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹710 పెరిగి ₹1,30,580గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹650 ఎగబాకి 1,19,700 పలుకుతుంది.